நைஃப் வந்து ஒரிஜினல். அதனால சார் நானே பண்ணுறேன் சார். அப்படி பார்த்தாரு, இப்படி குத்துவேன், அப்படி பிடிப்பார். జైలర్ అన్లాక్ సూపర్ స్టార్ నటించిన మెగా బ్లాక్ బస్టర్ జైలర్ అన్లాక్ BTS డాక్యుమెంటరీ ఇంగ్లీష్ సబ్ టైటిల్స్ తో ఇప్పుడు మీ సన్ నెక్స్ట్ లో చూసి ఆనందించండి. ఇప్పుడే యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. చెప్పమ్మా ప్రణతి. హలో ఆంటీ. ఏమ్మా, ఎంతవరకు వచ్చింది నీ థెరపీ? లాస్ట్ స్టేజ్ లో ఉన్నాను ఆంటీ. అయితే సుందరం నా మాట వినడం లేదా ఆంటీ? ఈ రోజు అమ్మ ఈశ్వరికి ఇచ్చిన గడువు ఆఖరి రోజు. నేను తప్పకుండా ఇంటికి వెళ్ళాలి. ఈ థెరపీలో నాకేం అవసరం లేదు. నిజం చెప్పాలంటే ఇవేవి నా మీద ప్రభావం చూపవని మొండికేస్తున్నాడు ఆంటీ. ఇంతకీ అక్కడ ఈశ్వర్ ఏమంటుందా ఆంటీ? ఇప్పటికైనా తను చేసిన నేరం ఒప్పుకుందా, లేదా ఇంకా నేను అమాయకురాల్ని నన్ను నమ్మండి అని మొండికేస్తుందా? నిజంగా నిజాయితీ పర్రాలే అయ్యుంటే ఈ పాటికి తన నిజాయితీ నిరూపణ అయ్యుండేది. అది నిరూపించుకోలేక నేనేమో నిన్నటి నుంచి ఇంటికే రావడం లేదో. ఎక్కడుందో, అసలు ఇంటికి వస్తుందో రాదో కూడా తెలీదు. నిజమా ఆంటీ? ఇప్పుడు ఈశ్వరి ఇంట్లో లేదా? లేదమ్మా. అయితే ఇంకా ఈశ్వర్ని శాశ్వతంగా బయటికి గెంటేసినట్టేనా, తన చెల్లెలతో సహా? ఈశ్వరికి ఇక ఈ ఇంట్లో మా జీవితాల్లో స్థానం లేనట్టే. కానీ అభి అమాయకురాలు, పైగా నోట్లో మాట రాదు. తన లైఫ్కే నేను ఏదో ఒక దారి చూపించాలనుకుంటున్నాను. మీరెంత మంచివాళ్ళ ఆంటీ. అలాంటి మిమ్మల్ని నమ్మించి మోసం చేయడానికి ఆ ఈశ్వరికి మనసెలా వచ్చిందో. ఛా! ఇలాంటి వాళ్ళ వల్లే మీలాంటి మంచి వాళ్ళు, గొప్ప వాళ్ళు ఎవరినైనా నమ్మాలంటే ఎంతగానో ఆలోచించాల్సి వస్తుంది. సరిగ్గా చెప్పావమ్మా. సరే ఆంటీ, అయితే సుందరాన్ని ఒకసారి ఇంటికి తీసుకురానా? అక్కడ ఈశ్వరి లేదని నేను చెప్తే ఎలాగో నమ్మడు. సో ఒకసారి తనని ఇంటికి తీసుకొచ్చి చూపిస్తే ఈశ్వరి నిజంగా ఆ హత్య తనే చేసింది కాబట్టి ఇక మొహం చెల్లక రాలేదని సుందరం కూడా అర్థం చేసుకుంటాడు. అలాగేనమ్మా. నీ థెరపీ లాస్ట్ స్టేజ్ లో ఉందన్నావు కదా, అది ఫినిష్ చేసి తీసుకొచ్చేసే. నా మీద మీరుంచిన నమ్మకానికి థాంక్యూ ఆంటీ. మీ నమ్మకాన్ని నేను నిలబెట్టుకుంటాను. మంచిదమ్మా. ఏమే మాటలు రాదానా? ఎక్కడ దాక్కుందే మీ అక్క? పెద్ద పెద్ద బిల్డప్లు ఇచ్చింది, భారీ భారీ డైలాగులు కొట్టింది. తీరా గడువు దగ్గర పడేసరికి పత్త లేకుండా పోయిందేంటే? ఓహో, నిజం తెలిసాక మేమెలాగో ఊరుకోము, మెడ పట్టుకుని బయటికి గెంటేస్తామని తెలిసి తెలివిగా ముందే జారుకుందా? మీ అక్కకున్న బుద్ధి జ్ఞానం నీకు లేదేంటే? ఓహో, మీ అక్కొచ్చి నిన్ను తీసుకువెళుతుంది అని ఎదురు చూస్తూ ఉన్నావా? ఆహాహాహా, ఇంకేం మొహం పెట్టుకుని వస్తుందే మీ అక్క? అక్క లేదు, తొక్క లేదు. ఇదిగో, నీకు 20 నిమిషాలు టైం ఇస్తున్నాను. ఈ లోపు మూట ముల్లే సర్దుకుని బయలుదేరు. లేదంటే ఆల్రెడీ ఒకసారి జుట్టు పట్టుకుని బయటికి గెంటేశాను, ఈసారి మెడ పట్టుకుని బయటికి గెంటేస్తాను.
ఏ డాక్టర్ డాక్టర్ పాయిజన్ రియాక్షన్ ఇంకా రాలేదేంటి? అవును సార్. డాక్టర్ డాక్టర్ ఇంజెక్షన్ పవర్ స్టార్ట్ అయింది. డాక్టర్ డాక్టర్ అక్కడ హే, డాక్టర్ వస్తున్నాడు 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 ఇటే వస్తున్నాడు. హే, డాక్టర్ ఇలాక పాయిజన్ కంట్రోల్ అవ్వదు కదా? ఆల్రెడీ కంట్రోల్ స్టేజ్ దాటిపోయింది. ఇక వాడు 100% చావడం ఖాయం. ఏమైందమ్మా? ఏమో తెలియదు డాక్టర్. నేను వచ్చేలోపు ఇలాగే కొట్టుకుంటున్నాడు చూడండి. ఇతన్ని ఎలాగైనా బతికించండి. ఇతను చెప్పే సాక్ష్యం మీద నా జీవితం ఆధారపడి ఉంది. ప్లీజ్ డాక్టర్, అతను బతకాలి డాక్టర్. డాక్టర్ మై గాడ్, సారీ అమ్మా, హీఈస్ నో మోర్. సడన్ గా ఇలా జరుగుతుందని అనుకోలేదు. డాక్టర్ ప్లీజ్ డాక్టర్, అతను బతకాలి డాక్టర్. ఎలాగైనా బతికించండి డాక్టర్. ప్లీజ్ డాక్టర్. డాక్టర్ ప్లీజ్ డాక్టర్, బతికించండి డాక్టర్. ఇతన్ని బతికించడం ఇంపాసిబుల్ అమ్మా. నిజాన్ని అర్థం చేసుకోండి. ఉండండి, నేను వెళ్ళి అడుగొస్తాను. డాక్టర్ గారు, సారీ డాక్టర్, ఐసీయూలో పేషెంట్కి ఇంజెక్షన్ ఇచ్చొస్తున్నాను. ఇప్పుడు వార్డులో పేషెంట్కి ఎలా ఉంది డాక్టర్? అతను మెడికల్ రియాక్షన్ అయ్యి చనిపోయాడమ్మా. ఈశ్వరి, నీకున్న ఒక్క ఆధారాన్ని నాశనం చేశాను. ఇక శాశ్వతంగా ఇంట్లో నుంచి ఫుట్పాత్ మీదకి వెళ్లాల్సిన టైం వచ్చేసింది. అమ్మయ్యా, అభిని ఇంట్లో నుంచి వెళ్ళిపోమని వార్నింగ్ ఇచ్చాను. నా మాట నెగ్గుతుందో లేదో. ఏమండి, గిరిజ, ఆ ఈడియట్ చచ్చిపోయాడు. సూపర్ అండి. ఇక మనకు ఆ ఈశ్వరి పీడ వదిలిపోయినట్టే. సరే, ఉంటాను గిరిజ, బాయ్. ఆహా, ఈశ్వరి ఇంటి నుంచి వెళ్లిపోవటం ఖాయమని తెలిసాక మనసెంత ఉల్లాసంగా ఉందండి. ఈ రోజుని లైఫ్ లాంగ్ పండగలా జరుపుకోవాలండి మనం. అవును గిరిజ, ఈశ్వరి ఎన్నెత్తులేసినా చివరికి మన చేతిలో మట్టి కరిచింది. మన కుట్రలకి బలైపోయి ఇప్పుడు రోడ్డున పడబోతుంది. ఇక ఈ ఇంట్లో మనం ఆడిందే ఆట, పాడిందే పాట.
Mm-hmm.